కానీ ప్రాణం పోతున్నా కూడా మీరు ప్రసాదం తినరు. చెప్తాను కదా. ఒకవేళ చర్చ్ నుంచి వచ్చింది అనుకో, అది తింటరా? చర్చ్ నుంచి భోజనం వస్తుంది. చర్చ్ నుంచి కొంతమంది ఇప్పుడు క్రిస్టియన్స్ కొంతమంది ఏం చేస్తారు, విగ్రహాధారణ చేస్తారు కదా. అది అసలు చర్చే కాదు. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. విగ్రహాధారణ చేస్తున్న చర్చిలకించి వచ్చినటువంటి ఫుడ్ను మీరు తింటరా? అసలు అది చర్చే కాదు కదా. విగ్రహారాధన అంటేనే బైబిల్ వ్యతిరేకం. అప్పుడు తినొచ్చు కాదు, విగ్రహారాధన చేసే చర్చి కాదు కదా. ఓకే, అప్పుడు మీరు తినరా? సరే, అది చర్చా కాదా పక్కన పెడితే, అసలు విగ్రహారాధనకు సంబంధించి ఎందులోనే పాల్పొంపులు పొందను, ప్రత్యక్షంగా పరోక్షంగాను. మీరు అది తింటరా? అది ఒకటి చెప్పండి అన్న. ఇక్కడ క్లియర్ గా చెప్పారు, మీరు తినను, ప్రాణం పోతున్నా. నేను అదే చెప్తున్నాను, తినను. క్రిస్టియన్ సంబంధించినటువంటి చర్చ, క్రిస్టియానిటీలో విగ్రహారాధన లేదు. ఒకవేళ చేసిరు, ఇప్పుడు చేస్తారా లేదా? తినను. ఇప్పుడు చేస్తారు కదా, తినను. ఎందుకట్లా? బైబిల్ చెప్పింది విగ్రహారాధనకు దూరంగా ఉండమని. అది మరియం బొమ్మ అయితే ఏంటి, యేసు బొమ్మ అయితే ఏంటి? బొమ్మే, జస్ట్ బొమ్మకు దేవుని స్థానం ఇచ్చి అసలైన దేవుని వెక్కిరించేటువంటి దానికి నేను ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించను.